Hi, hello, welcome to my view. Today we are talking about the review of the film Mass Jatra, starring Mass Maharaj Raviteja, Dancing Queen Srileela, Naveen Chandra, music by Beams, and written and directed by Banu. Firstly, congratulations to Ravanna. ఇది రవితేజ గారి 75th మూవీ. ఈ జర్నీలో ఆయన ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారు. ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఈ స్థాయికి వచ్చారు. మరిన్ని మూవీస్ చేస్తూ ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ మీ మై వ్యూ. ఓకే, ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నిన్నటి నుంచి ఒకటే గోల ట్విట్టర్లో, యూట్యూబ్లో, ఇన్స్టాలో. సినిమా బాగాలేదు, వెరీ రొటీన్ డ్రామా, అస్సలు ఎక్కలేదు, సేమ్ రొటీన్ రత్తా అని ఒకడు, నెక్స్ట్ ఇంకొకడు ఎవడో ఒకడు. అరే బాబు, నాకు మూవీ అంటే నన్ను ఏదో కొత్తగా నాకు ఏదో నాలెడ్జ్ ఇవ్వాలని కాదు నా ఒపీనియన్. లేదంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచింపజేసేలా కూడా నాకు ఉండాల్సిన అవసరంలా. లేదంటే నేను సినిమా అయిపోయిన తర్వాత 2 జేబులు చేతిలో పెట్టుకొని వెళ్ళిపోయేలా కూడా నాకు ఉండవసరంలా. నేను మూవీ చూస్తున్నాను చెప్పి ఎంటర్టైన్ అయ్యానా లేదా, అదే నాకు కావాల్సింది. కమింగ్ టు మాస్ జాతర, ఇట్స్ ఏ రెగ్యులర్ రొటీన్ మూవీ, బట్ నేను ఎంటర్టైన్ అయ్యాను. మరీ తీసి పడేసేంత బ్యాడ్ మూవీ అయితే కాదు బాస్. ఇట్స్ ఏ అబోవ్ యావరేజ్ ఫిలిం. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఇట్స్ ఏ రెగ్యులర్ కమర్షియల్ సినిమా. ఇదే స్టోరీ నేను 35 సంవత్సరాల క్రితం నుంచి చూస్తున్నా. ఒక సిన్సియర్ పాప ఉంటాడు. ఆ పాప అక్కడ జరిగితే ఇల్లీగల్ యాక్టివిటీని ఎలా హరికట్టాడు అనేది స్టోరీ. వేటగాడి సినిమా 35 సంవత్సరాలు రిలీజ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ 75 సంవత్సరాల సినీ చరిత్రలో ఓకే కొన్ని లక్షల సినిమా రిలీజ్ అవుతాయి. ఓకే, ప్రతి శుక్రవారం కొన్ని 10ల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతాయి. ప్రతి శుక్రవారం కొత్త కథతో ఎవడూ రాలేడు, అన్నీ రిపీటెడ్ స్టోరీ. బట్ డైరెక్టర్ ఎలా ప్రజెంట్ చేశాడు, నిన్ను ఎలా ఎంటర్టైన్ చేసింది అనేది మూవీ. నన్ను అయితే ఈ సినిమా ఎంటర్టైన్ చేయకపోవచ్చు, బట్ నేను ఎంటర్టైన్ అయ్యా. సినిమా థియేటర్లో కూర్చున్న 2.5 గంటలు కూడా నేను ఎంటర్టైన్ అయ్యా. సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, మంచి ఫైట్స్ ఉన్నాయి, సినిమాలో మంచి ఎలివేషన్ సీన్స్ పడ్డాయి. ఇంకా అంతకు మించి ఏం కావాలి నాకు ఒక ఆడియన్గా. ఇఫ్ నీకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అనుకో వేరే సినిమా, ఓకే, నీకు ఇంకా డిఫరెంట్లో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నీకు ఆ సినిమా నచ్చింది అనుకో, ఇట్స్ ఏ క్లాసిక్. ఇది క్లాసిక్ కాకపోవచ్చు, నాకు నేను ఎంటర్టైన్ అయ్యా. నేను 150 రూపాయలు పెట్టి సినిమా చూసా. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఈ వీకెండ్కి ఒక మంచి సినిమా, మంచి సినిమా కాదు, ఒక కమర్షియల్ సినిమా చూడాలనుకుంటే వెళ్ళండి. సూపర్ హిట్ అని చెప్పను, బాగుందని చెప్పను, ఇట్స్ ఏ యావరేజ్ మూవీ. కమింగ్ టు పెర్ఫార్మెన్సెస్, రవితేజ గారి పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్. ఆయన ఎనర్జీ లెవెల్స్ మామూలుగా లేవు. ఒక్కరోడ్లా చేశాడు. డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ మీకు స్క్రీన్ పైన క్లియర్గా కనిపిస్తుంది ఆయన హార్డ్ వర్క్. అంత బాగా చేశారు. అండ్ శ్రీలీల షిడన్య గుడ్ జాబ్, మంచి డ్యాన్స్ వేశారు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయనకు ఒక విలన్ రోల్లో యాక్ట్ చేసిన నవీన్ చంద్ర గారు చాలా బాగా చేశారు. ఆయనకి మంచి గెటప్ ఉంది, బాగా సెట్ అయింది ఆయనకి. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ మ్యూజిక్ మ్యాన్. చాలా బాగా కొట్టాడు బీమ్స్ చూసేరియా. ఒక బీజిఎం ఉంటుంది, రమణ గోఖల గారి వాయిస్తో వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ ఫైట్లో సూపర్ బీజిఎం, అసలు పూనకాలు తెప్పించాడు నాకు బీమ్స్ అయితే, అంత బాగుంది. అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద యాక్షన్ బ్లాక్స్. చాలా బాగా డిజైన్ చేశారు. యాక్షన్ సీన్స్ అయితే పేలాయి, ప్రతి సీన్లో పేలాయి. సెకండ్ హాఫ్లో ఒక అడుగులో ఒక ఫైట్ ఉంటుంది, సూపర్. ఆ పోర్షన్ అంతా ఎక్స్ట్రాడినరీ, నాకు చాలా బాగా నచ్చింది. కమింగ్ టు డైరెక్టర్ బాను, తన స్టోరీ ఒకటి మంచిగా రాసుకోలేదంతే, మిగతాదంతా చాలా బాగా చేశాడు. కామెడీ ఇచ్చాడు నాకు సినిమాలో, మంచి సాంగ్స్ ఇచ్చాడు, ఫైట్స్ ఇచ్చాడు. ఓకే, రవితేజ గారిని నేను చాన్నాళ్ళ తర్వాత రవితేజ గారు ఇలా ఉండేవారు కదా అని ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో లుక్స్ ఏం పెద్దగా బాగా, బట్ ఈ సినిమాలో ఈ డైరెక్టర్ ఫుల్ఫిల్ చేశాడు. అక్కడ డైరెక్టర్ సక్సెస్ అయ్యాయని చెప్పాలి నేను. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అంటే నాగవంశీ గారు ప్రతి సినిమాని ప్రతి జానరాని టచ్ చేస్తున్నారు. అండ్ కామెడీ సినిమా ఇస్తున్నారు, ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా ఇస్తున్నారు, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా ఇస్తారు. అలాగే రెగ్యులర్ కమర్షియల్ తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టూ గుడ్. ప్రతి సినిమాకి అని ఒకేలా డబ్బు పెడుతున్నారు. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ నాగవంశీ హియర్. మై రేటింగ్ ఆఫ్ దిస్ మూవీ ఈస్ 2.8.